ఏపీఎస్సి గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీకి సంబంధించిన ఫైనల్ కి చూద్దాం. ఇది ఈ ఎగ్జాము 2017 ఏప్రిల్ 23న నిర్వహించబడింది. ఏపీఎస్సి గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ మొదటగా ఇది ఏ సెట్కి సంబంధించిన ఆన్సర్కి చూద్దాం. చంద్రన్న బీమా పథకం ఎవరికి జీవన మరియు వైకల్య బీమా రక్షణ కల్పిస్తుంది? ఆన్సర్ వ్యవస్థీకృత కార్మికులు. తర్వాత అంశానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2017-18 ప్రకారం ఆర్థిక సంవత్సరం 2017-18లో పెట్టే ప్రభుత్వ ఖర్చులో ఎంత భాగము రుణ సేవ కోసం కేటాయించడం జరిగింది? ఆన్సర్ 14.5%. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఆన్లైన్ ఫోరం పేరు ఏమిటి? ఆన్సర్ 1 మీకోసం. 4 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2017-18 ప్రకారం భారత్లో పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 2వ స్థానంలో ఉంది. 5 భారత ఆర్థిక మంత్రి సెలవిచ్చిన ప్రకారం జిఎస్టి అమలుకు లక్షిత తేదీ ఏది? ఆన్సర్ 1 జూలై 2017. 6 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు తర్వాత మార్చ్ 2017 మధ్య భాగం వరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అందించిన కేంద్ర సహాయం మొత్తం ఎంత రూపాయలకు? కేంద్ర సహాయం మొత్తం ఎంత? 6వది ఆన్సర్ 2. 10,461 కోట్లు. 10,461 కోట్లు. 7 క్రింది వానిలో ఏది నీతి ఆయోగ్ పని కాదు? ఆన్సర్ 3 రాష్ట్రాలకు ఆర్థిక వనరుల కేటాయింపును నిర్ణయించడం. 8 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు పంట సంజీవని కార్యక్రమం దేనికి సంబంధించింది? ఆన్సర్ 1 వ్యవసాయ కుంటల నిర్మాణం. 9 క్రింది వరుసలో తరువాతి దానిని గుర్తించండి. ఆన్సర్ 3 RQPON. 10 క్రింది వాటిలో మిగతా వాటితో పోలిస్తే భిన్నమైనది ఏది? ఆన్సర్ 4 పరావలయము. ఇది తర్వాత 11 నుంచి 15 వరకు ప్యాసేజ్ ఇచ్చి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు.
ఇది మీరు ప్యాసేజ్ చదువుకొని ఆన్సర్ చేసే ఉంటుంటారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్సర్లు నేను మీకు తెలియజేయబోతున్నాను. 11. వరుసలో దక్షిణం వైపు చిట్ట చివర కూర్చున్నది ఎవరు? ఆన్సర్ 3 కీర్తి. ఆన్సర్ 3 కీర్తి. 12. వరుసలో ఉత్తరం వైపు చిట్ట చివర కూర్చున్నది ఎవరు? ఆన్సర్ 2 రాము. 13. వరుసలో 3వ స్థానంలో కూర్చున్నది ఎవరు? ఆన్సర్ 1 మంజు. 14. వరుసలో 2వ స్థానంలో కూర్చున్నది ఎవరు? ఆన్సర్ 4 శ్రీకర్. 15. రవి కీర్తికి మధ్యన ఎవరు కూర్చున్నారు? ఆన్సర్ 2 శోభ. 16. క్రింద ఇచ్చిన అక్షరాల క్రమంలో ఒక చోట క్రమం తప్పింది. అక్షర క్రమాన్ని సరిచేయటకు కావాల్సిన దాన్ని ఇచ్చిన సమాధానంలో గుర్తించండి అని ఇచ్చారు. దీంట్లో 16వది కనుక మనం చూసుకుంటే ఆన్సర్ 1 ఏ. 17. బర్డ్ క్లాక్ కి ఎలాగో సబ్జెక్ట్ క్రింది దానికి అలాగా అనిస్తే దీనికి ఆన్సరు 17వది 3 పోపులేస్. 18. ఆన్సర్ 2 80. 19. క్రింది వాటిలో మిగతా వాటితో సరిపోలనిది ఏది అని ఇచ్చాడు. దీనికి ఆన్సరు 19 దానికి ఆన్సరు 3 20. ఈ ప్యాసేజ్ చదివి దీనికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దానికి 20 దానికి ఆన్సరు 1 నాగా. 21. ఏ ఎన్నికల విషయంలో 61వ రాజ్యాంగ సవరణ ఓటరు వయోపరిమితిని 21 నుండి 18కి తగ్గించింది? ఆన్సర్ 4 లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభలు. 22. క్రింది వానిలో ఏ అంశం పూర్తిగా సుప్రీంకోర్టు పరిధిలో ఉందో గుర్తించండి అని ఇచ్చాడు. దీనికి ఆన్సరు 2 రాష్ట్రాల మధ్య వివాదాలు. 23. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏమిటి? ఆన్సర్ 3 ఏ కోర్టు నిర్ణయం అనుసరణీయ దృష్టాంతంగా ఉంటుందో ఆ కోర్టు. 24. క్రింద ఇచ్చిన సమాధానాలలో ఏ సందర్భంలో మాండమస్ రిట్ ప్రభుత్వాన్ని ఆదేశించుటకు వర్తించదు? ఆన్సర్ 1 వాతావరణ మార్పుల అధ్యయనం కోసం కమిషన్ ఏర్పాటు. 25. మన రాజ్యాంగం ఈ భాషకు జాతీయ భాష హోదా ఇచ్చింది అంటే ఆన్సర్ 4 ఏ భాషకు ఇవ్వలేదు. 26. ఒక భారతీయ పౌరుడు వేరే దేశంలో స్థిరపడితే అతను భారతీయ పౌరసత్వం ఉంచుకుంటూ ఇతర దేశపు పౌరసత్వం కూడా పొందే అవకాశం ఉందా?
అంటే దానికి ఆన్సరు 1 లేదు. 2 27 రాజ్యాంగం నిర్దేశించిన విధంగా బాలలకు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టము 2009 ప్రకారం ఒక ప్రభుత్వ సాయం పొందని పాఠశాల 1వ తరగతిలో కానీ ప్రీ స్కూల్లో ఉంటే ఆ తరగతిలో కానీ ఉన్న సీట్ల సంఖ్యలో ఎంత శాతం వరకు ఇరుగు పొరుగున నివసిస్తున్న బలహీన మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రవేశం కల్పించాలి. ఆన్సరు 3 25% కల్పించాలి. రాష్ట్ర శాసనసభలో ఓటింగ్ సమయంలో మిశ్రమ బల నిరూపణ పరీక్ష అంటే ఏమిటి? ఆన్సర్ 2. మెజారిటీ స్పష్టంగా లేనప్పుడు, ఒకరి కంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పుడు గవర్నర్ శాసనసభలో ఆదేశించే ఓటింగ్. తర్వాత 29 రాజ్యాంగంలోని అధికరణం 352 ప్రకారం రాష్ట్రపతి ఎప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చును? ఆన్సర్ 3 క్యాబినెట్ లిఖితపూర్వక సలహా ప్రకారం. 30 ఒకే సమయంలో భారత్లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ అయినప్పుడు ఎవరు రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు? ఆన్సర్ 4 భారత ప్రధాన న్యాయమూర్తి. 31 ఏ సభలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టవచ్చును? ఆన్సర్ 1 కేవలం లోక్సభలో. సాధారణంగా ఏ రోజున ప్రైవేట్ సభ్యుని బిల్లు లోక్సభలో చర్చించబడుతుంది? ఆన్సర్ 3 శుక్రవారం. 33 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ పరిచ్ఛేదాన్ని పోలవరం ఆర్డినెన్స్ బిల్లుగా పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ ఆర్డినెన్స్ 2014 సవరించింది? ఆన్సర్ 3 3వ పరిచ్ఛేదం. 34 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 26వ పరిచ్ఛేదం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజన ద్వారా ప్రస్తుతం ఉన్న 175 నుండి ఎంతకు పెంచవచ్చును? ఆన్సర్ 2 225కు పెంచవచ్చు. 35 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏ కులాన్ని రాజ్యాంగ ఆర్డర్ 1950 నుంచి తొలగించారు? ఆన్సర్ 1 బేడ జంగం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు భత్యాల ఖర్చు. ఆన్సర్ 4 కోర్టులో ఆయా రాష్ట్రాల నుండి దాఖలైన కేసుల సంఖ్యను బట్టి రాష్ట్రాల మధ్య పంచుతారు. 37 రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు జరుగుతుంది? ఆన్సర్ 4 అధికరణం 214.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ షెడ్యూల్లో ఏపీఎస్ఎఫ్సి ఉన్నది? ఆన్సర్ 3, 9వ షెడ్యూల్. 39. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 46వ పరిచ్ఛేదం ప్రకారం 13వ ఆర్థిక సంఘం కేటాయించిన మొత్తంను ఏ విధంగా రెండు రాష్ట్రాల మధ్య విభజించాలి? ఆన్సర్ 1, జనాభా నిష్పత్తి మరియు ఇతర ప్రమాణాల ప్రకారం. 40. ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య ఆస్తుల పంపకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో సభ్యులు ఎవరు? ఆన్సర్ 2, వై రామకృష్ణుడు, కె అచ్చెన్నాయుడు, కె శ్రీనివాసులు. 41. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని పరిచ్ఛేదం 51(1) కింద పరిశ్రమల నుండి వాయిదా పన్నులను వసూలు చేసే హక్కు ఎవరికి ఉంటుంది? ఆన్సర్ 3, ఆ పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి. 42. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 2014లో ప్రచురించిన శ్వేతపత్రం ప్రకారం రాష్ట్ర విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల రుణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి నిష్పత్తులు ఇలా ఉన్నాయి. ఆన్సర్ 4, 19.4 మరియు 18.1. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న నియమిత దినము ఏది? ఆన్సర్ 1, 2 జూన్ 2014. 44. సాముదాయక అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం కోసం నియమించిన కమిటీ ఏది? ఆన్సర్ 3, బల్వంతరాయ్ మెహతా కమిటీ. 45. పంచాయతీరాజ్ విషయంలో రాష్ట్రాల విధాన మరియు శాసనీయ వ్యవస్థ మదింపు మరియు ఫలితాల విశ్లేషణకు కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది నివేదికను వినియోగిస్తుంది. ఆన్సర్ 1, వార్షిక సంక్రమణ సూచిక యొక్క నివేదిక. 46. భారత్లో మొట్టమొదటిసారి పంచాయతీరాజ్ సంస్థలను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 3, 2 అక్టోబర్ 1959. 47. అశోక్ మెహతా కమిటీ దీనిని సిఫారసు చేస్తుంది. ఆన్సర్ 2, రెండంచెల వ్యవస్థ. 48. స్వతంత్ర భారతంలో సాముదాయక అభివృద్ధి కార్యక్రమాలకు మార్గదర్శకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ 3, ఎస్కే డే. 49. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన అధికరణములలో ఈ క్రింది విషయము లేదు. ఆన్సర్ 2, కుల పంచాయతీల స్థాపన. 50. గ్రామ పంచాయతీలపై మహాత్మా గాంధీ గారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆన్సర్ 4, పంచాయతీలు గణతంత్ర గ్రామ వ్యవస్థగా ఉండాలి. 51. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో ఎన్ని విషయాలు చెప్పబడి ఉన్నాయి? 51. ఆన్సర్ 3, 29 విషయాలు. 52.
ఈ పంచాయత్ కార్యక్రమ అమలును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వార్షిక పురస్కారం యొక్క పేరు ఏమిటి? ఆన్సర్ 2 ఈ పురస్కార్. ఈ పురస్కార్. 53 2016-17 సంవత్సరానికి స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్ల కింద పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన వార్షిక కేటాయింపు ఎంత? ఆన్సర్ 1 1463.45 కోట్లు. 54 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము 1994 ప్రకారం గ్రామసభ కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి? ఆన్సర్ 2 సంవత్సరంలో 2 సార్లు. 55 శ్రీ టి ప్రకాశం గారి నేతృత్వంలోని ప్రాదేశిక ప్రభుత్వం 1946లో ప్రవేశపెట్టిన గ్రామీణాభివృద్ధి పథకం పేరు ఏమిటి? ఆన్సర్ 3 ఫిర్కా అభివృద్ధి పథకము. ఫిర్కా అభివృద్ధి పథకము. 56 మద్రాస్ గ్రామ పంచాయతీల చట్టము 1950 ప్రకారం పంచాయతీలను ఎన్ని తరగతులుగా విభజించారు? ఆన్సర్ 2 తరగతులుగా విభజించారు. నెక్స్ట్ 57 ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సమితుల మరియు జిల్లా పరిషత్ల చట్టము 1959 ప్రకారం పంచాయతీ సమితి సభ్యులను ఏ పద్ధతిలో ఎన్నుకుంటారు? ఆన్సర్ 1 సమితిలోని అన్ని గ్రామ పంచాయతీ అధ్యక్షులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. 58 ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ సమితుల స్థానంలో మండల ప్రజా పరిషత్లను స్థాపించారు? ఆన్సర్ 4 1986. పునర్వ్యవస్థీకరణకు ముందు 2014లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ సమితుల రద్దు తర్వాత ఎన్ని మండళ్లు ఏర్పడ్డాయి? ఆన్సర్ 2 1104. 60 క్రింది వానిలో ఎంటి రాజు కమిటీ యొక్క సిఫారసు ఏది? ఆన్సర్ 3 జిల్లా అభివృద్ధి బోర్డుల ఏర్పాటు. 61 క్రింది వాటిలో సి నరసింహం కమిటీ యొక్క సిఫారసు ఏది? ఆన్సర్ 4 పంచాయతీ సర్పంచ్ పదవికి ప్రత్యక్ష ఎన్నిక. 62 మండల ప్రజా పరిషత్ల స్థాపనలోని ఉద్దేశ్యము. ఆన్సర్ 1 మెరుగైన పాలన కోసం సామాన్య మానవునికి మరియు అధికారులకు మధ్య దూరాన్ని తగ్గించడం. 63 ఒక పంచాయతీ సభ్యుని అనర్హత విషయంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము 1994లోని 19(3) పరిచ్ఛేదంలో ఎంతమంది సంతానము అని తెలిపినారు? ఆన్సర్ 2 2. MGNREGA పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016-17 సంవత్సరంలో సుమారు ఎన్ని జాబ్ కార్డులను జారీ చేసింది? ఆన్సర్ 4 85 లక్షలు. 65 2016-17 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో MGNREGA పథకం కింద చేసిన మొత్తం ఖర్చులో పనివారికి ఇచ్చిన కూలీ ఖర్చు ఎంత శాతము? ఆన్సర్ 3 60%.
66. ఈ క్రింది వాటిలో ఏది MGNREGA చట్టంలోని ఉద్దేశాలలో ఒకటి కాదు? ఆన్సర్ 1. గ్రామీణ యువతకు ఉన్నత విద్య అందించుట. 67. బేర్ ఫుట్ టెక్నీషియన్లను ఏ పథకంలో నియమిస్తారు? ఆన్సర్ 2. MGNREGA. 68. జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ 3. హైదరాబాద్. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద ఎంపిక అవటానికి అర్హతకై మైదాన ప్రాంతంలో ఉన్న గ్రామ పంచాయతీ యొక్క జనసంఖ్య ఎంత ఉండవచ్చు? ఆన్సర్ 4. 3000 నుంచి 5000 వరకు. 70. MGNREGA పథకంలో ఈ క్రింది పనిని చేయుటకు అనుమతించలేదు. ఆన్సర్ 4. పశువుల కొట్టము. 71. గ్రామాలలో రహదారి వ్యవస్థను ఏర్పాటు చేసే ఉద్దేశము గల ప్రధాన కార్యక్రమము ఏది? ఆన్సర్ 3. PMGSY. రాజ్యాంగంలోని ఏ భాగము ఆంధ్రప్రదేశ్లోని పెసా జిల్లాల గుర్తింపులో సహాయం అందిస్తుంది? ఆన్సర్ 2. షెడ్యూల్ 5. PRIA సాఫ్ట్వేర్ ఈ క్రింది గణాంకాలను సేకరిస్తుంది? ఆన్సర్ 1. జమలు మరియు ఖర్చు లెక్కలతో సహా ఓచర్ నమోదులు, నగదు ఖాతా నివేదికలు మరియు రిజిస్టర్లు రూపొందించడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గ్రామంలో ఇంటి పన్ను ఎవరు కట్టించుకుంటారు? ఆన్సర్ 1. గ్రామ పంచాయతీ. ఆన్సర్ 1. గ్రామ పంచాయతీ. 75. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలోని గ్రామములకు నిధులు ఈ క్రింది దాని నుండి రావు? ఆన్సర్ 4. ఆదాయపు పన్నుపై SAGY సర్ఛార్జీ. 76. స్థానిక స్వయం పరిపాలన ద్వారా అధికార వికేంద్రీకరణ చేయుటలో ఉద్దేశము ఏమిటి? ఆన్సర్ 4. కుల సముదాయాల మధ్య అధికార సమతుల్యత. 77. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద ఒక సంవత్సరంలో పార్లమెంట్ సభ్యుడు జిల్లా కలెక్టర్ను ఎంత విలువ గల పనులను చేయమని కోరవచ్చు? ఆన్సర్ 3. 5 కోట్లు. పంచాయత్ అను మాటకు శబ్దార్థము ఏమిటి? ఆన్సర్ 2. సమాజంచే ఎన్నుకున్న 5గురు గౌరవనీయులైన వ్యక్తుల సభ. 79. ఈ క్రింద ఇవ్వబడిన రాష్ట్రము కేంద్ర పాలిత ప్రాంతంలో పంచాయతీరాజ్ వ్యవస్థ లేదు. ఆన్సర్ 1. ఢిల్లీ. 80. ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని జిల్లాలలో PESA చట్టం అమలులో ఉన్నది? ఆన్సర్ 3. 5 జిల్లాలలో. 81. పంచాయతీరాజ్ సంస్థలలో మహిళలకు ఎంత శాతం స్థానాలలో రిజర్వేషన్ ఉన్నది? ఆన్సర్ 2. 33%. 82. రాష్ట్ర ఆర్థిక సంఘపు సిఫార్సులు.
ఆన్సర్ 2, రాష్ట్ర ప్రభుత్వము ఆమోదించవలసిన అవసరం లేదు. 83, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4వ ఆర్థిక సంఘానికి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ 1, ఎంఎల్ కాంతారావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ ఎగుమతి జోన్లు ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్ 2, చిత్తూరు, కృష్ణా, గుంటూరు. 85, తమ వ్యవసాయ ఉత్పత్తిని నిల్వ చేసుకొని దానిపై కుదువ పద్ధతిలో రైతులు ధనాన్ని పొందే కుదువ పరపతి పథకాన్ని ఏమంటారు? ఆన్సర్ 4, రైతు బంధు పథకము. 86, ఫిబ్రవరి 2016 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెక్క గుజ్జు ట్రేడింగ్ వ్యవస్థలో ఏ చెట్ల కొనుగోలు మరియు అమ్మకము జరగదు? ఆన్సర్ 3, వెదురు. 87, 2015-16 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో ప్రాథమిక రంగపు వాటా సుమారుగా ఎంత? ఆన్సర్ 1, 30%. మండల సమాఖ్యలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి స్థాపించిన సాముదాయిక ఆధారిత సూక్ష్మ రుణ సంస్థ పేరు ఏమిటి? ఆన్సర్ 2, స్త్రీనిధి. 89, అన్న సంజీవని అనగా ఏమి? ఆన్సర్ 1, స్వయం సహాయక బృందాల ద్వారా నిర్వహించబడే జనరిక్ ఔషధాల దుకాణములు. 90, దివ్యాంగులను గుర్తించి వారికి సేవలు అందించడానికి వాడే కేంద్రీయ డేటాబేస్ను ఇలా పిలుస్తారు? ఆన్సర్ 3, సదరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ఉన్నతి పథకపు ఉద్దేశాలలో క్రిందిది ఒకటి. ఆన్సర్ 3, కడు పేదవారికి సంవత్సరమునకు కనీసం 2 లక్షల రూపాయల ఆదాయం ఆర్జించు శక్తిని అందించుట. నెక్స్ట్ 92, అభయహస్తం పథకంలో లబ్ధి పొందుటకు స్వయం సహాయక బృందంలో సభ్యురాలైన మహిళ తన వంతు వాటాగా సంవత్సరానికి ఎంత సొమ్ము చెల్లించాలి? ఆన్సర్ 1, 365 రూపాయలు. 93, ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కొత్త పింఛన్లు మంజూరు చేసింది? ఆన్సర్ 2, 3.5 లక్షలు. 94, ఏపీఆర్ఐజీపీలో ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని మండలాలు భాగమై ఉన్నాయి? ఆన్సర్ 4, 150 మండలాలు. 95, రాష్ట్రాలకు గ్రాంట్ల పంపిణీకి 14వ ఆర్థిక సంఘం రాష్ట్రపు జనసంఖ్య మరియు విస్తీర్ణం యొక్క వెయిటేజ్ ఏ నిష్పత్తిలో తీసుకొన్నది? ఆన్సర్ 3, 90:10. 96, జాతీయ రూర్బన్ మిషన్ 2వ దశలో ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని క్లస్టర్లు ఎంపిక చేయబడ్డాయి? ఆన్సర్ 1, 6 క్లస్టర్లు. 2017-18 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో తెలిపిన విధంగా వెలుగు
అనగా సెర్ప్ సంస్థ ద్వారా ఎన్ని స్వయం సహాయక బృందాలు ఏర్పాటయ్యాయి? ఆన్సర్ 2, 7 లక్షల బృందాలు. 98. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా వ్యాపార సంస్థల విధానము 2015-20 ప్రకారం ఆ రంగంలో 2020 నాటికి ఎంత కొత్త పెట్టుబడి వస్తుంది? ఆన్సర్ 3, 15,000 కోట్లు. 99. హస్తకళాకారులు ప్రసిద్ధి చెందిన లక్క బొమ్మలు ఈ ఊరిలో తయారు చేస్తారు. ఆన్సర్ 4, ఏటికొప్పాక. 100. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించిన హస్తకళలను ప్రదర్శించే కళల, హస్తకళల మరియు వారసత్వ గ్రామములను ఏమని పిలుస్తారు? ఆన్సర్ 1, శిల్పారామము. 101. వెలుగు వ్యవస్థ క్రింద ఒక స్వయం సహాయక బృందము ఏర్పాటు చేయడానికి ఎంతమంది సభ్యులు కావాలి? ఆన్సర్ 2, 10 నుంచి 20 మంది. 102. పునర్వ్యవస్థీకరణ సమయంలో పోలవరం ప్రాజెక్టులో మునిగే ప్రాంతంలో ఉన్న ఎన్ని మండలాలను తెలంగాణ నుండి విడదీసి ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది? ఆన్సర్ 3, 7 మండలాలు. 2017-18 సంవత్సరంలో రైతు రుణమాఫీ కొరకై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బడ్జెట్ 2017-18లో ఎంత సొమ్ము కేటాయించింది? ఆన్సర్ 3, 3,600 కోట్లు. నెక్స్ట్ 104. అంతర్జాతీయ మహిళా దినోత్సవంను జరుపుకున్నటకు గల కారణములలో ఒకదానిని ఈ క్రింది వాటి నుండి గుర్తించండి. ఆన్సర్ 2, అసాధారణమైన పాత్ర నిర్వహించిన సాధారణ మహిళల సాహస కృత్యములను సంబరంగా జరుపుకున్నటకు. 105. మణిపూర్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? నంగుతొంబం బీరెన్ సింగ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జన్మనామం ఏమిటి? ఆన్సర్ 2, అజయ్ సింగ్ బిస్ట్. కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించిన ఆరోగ్య విధానం 2017 ప్రకారం స్థూల జాతీయోత్పత్తిలో ఎంత శాతం ప్రజా ఆరోగ్యంపై ఖర్చు చేయాలని ఆశించబడుతున్నది? ఆన్సర్ 4, 2.5%. క్రింద ఇవ్వబడిన వాటిలో ఏ రాష్ట్రాలు అన్ని నగరాలు, పట్టణాలు బహిరంగ మల విసర్జిత రహిత ప్రదేశాలని 2 అక్టోబర్ 2016న ప్రకటించాయి? ఆన్సర్ 1, గుజరాత్ మరియు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2017-18 ప్రకారం దేశపు సముద్ర సంబంధ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? ఆన్సర్ 2, 45%. 110. శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారికి కింద పేర్కొన్న వాటిలో ఏ రంగంలో పద్మశ్రీ పురస్కారం లభించింది? ఆన్సర్ 4, పౌర సేవల రంగం. ఇటీవల పద్మశ్రీ పురస్కారం పొందిన శ్రీ గిరీష్ భరద్వాజ్ ఏ రంగంలో ప్రసిద్ధులు? ఆన్సర్ 3, గ్రామీణ ప్రాంతాలలో ఉక్కు వంతెనల నిర్మాణం. 112. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంలో శ్రీ నవజోత్ సింగ్ సిద్ధుకు
కింద ఇచ్చిన మంత్రిత్వ శాఖల్లో ఏది కేటాయించారు? ఆన్సర్ 1 స్థానిక పాలన. 113 కింద ఇచ్చిన వాటిలో ఏ దేశాధ్యక్షుని డిసెంబర్ 2016లో జాతీయ అసెంబ్లీ రాజ్యాంగం మరియు చట్టపు విస్తృత తీవ్ర ఉల్లంఘన కారణంగా అభిశంసించింది? ఆన్సర్ 1 దక్షిణ కొరియా. 114 మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2017 విజేత ఎవరు? ఆన్సర్ 3 టాన్ జెంగి. 115 ఇటీవల ఆస్కార్ అవార్డు గెలుచుకున్న లాలా ల్యాండ్ అనే సినిమా ఒక సంగీతకారుడు, నటిగా గుర్తు తెచ్చుకోవాలనుకున్న ఒక అమ్మాయి కథ. ఆ అమ్మాయిల కథ. ఆ ఇద్దరు కింద ఇచ్చిన ఏ నగరంలో కలిసి ప్రేమలో పడినట్టు చిత్రీకరించారు? ఆన్సర్ 4 లాస్ ఏంజల్స్. ఇటీవల ఏ నగరంలో అరకు కాఫీ రిటైల్ దుకాణం ప్రారంభించారు? ఆన్సర్ 2 ప్యారిస్. 117 పాల్ బీటీ ఏ పుస్తకానికి 2016 మాన్ బుకర్ బహుమతి గెలుచుకున్నాడు? ఆన్సర్ 3 ది సెల్ అవుట్. క్రింది వానిలో ఏది 1947 భారత స్వాతంత్ర చట్టంలోని అంశం? ఆన్సర్ 4 భారతదేశ విభజన. 119 భారత జాతీయ సేనకు మొట్టమొదటి ప్రధాన సేనాధిపతి ఎవరు? ఆన్సర్ 1 మోహన్ సింగ్. 120 క్రింది వారిలో ఎవరు కృష్ణా పత్రిక సంపాదకునిగా పనిచేశారు? ఆన్సర్ 2 మట్నూరి కృష్ణారావు. 121 భారతదేశపు ఏ సంస్థానంలో భారత్లో విలీనం కావాలా, పాకిస్తాన్లో విలీనం కావాలా అనే విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది? ఆన్సర్ 3 జునాగఢ్. గదర్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ 1 సోహాన్ సింగ్ బక్నా. 123 1784లో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ శోషణకు వ్యతిరేకంగా ఆదివాసీ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ 2 తిల్కా మాఝీ. 124 బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ నవల నేపథ్యం ఏమిటి? ఆన్సర్ 3 సన్యాసుల తిరుగుబాటు. 125 1857లో సిపాయి తిరుగుబాటులో మొదటి ఉత్ప్రేరక సంఘటనకు కారణం? ఆన్సర్ 1 సైనికులలో అసంతృప్తి. 126 కింది వానిలో ఏ ఉద్యమం భారతీయ ముస్లింలలో ఆధునిక పాశ్చాత్య విద్యా వ్యాప్తి కోసం ప్రారంభించబడింది? ఆన్సర్ 4 అలీఘర్ ఉద్యమం. 127 క్రింద పేర్కొన్న ఏ నాయకుడు మొట్టమొదటిసారిగా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? ఆన్సర్ 1 మహ్మద్ ఇక్బాల్.
ఏ విషయం 128 ఏ విషయం చర్చించడం కోసం బ్రిటిష్ వారు రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించారు? ఆన్సర్ 2. భారత్లో రాజ్యాంగ సంస్కరణలు. 129 ఏ స్వాతంత్ర సమరయోధుడు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రాణాలు కోల్పోయారు? ఆన్సర్ 3. లాలా లజపతి రాయ్. 130 రాజద్రోహం ఆరోపణలపై శిక్ష విధించబడి లోకమాన్య తిలక్ ఎక్కడ 6 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు? ఆన్సర్ 4. మాండలే జైలు, బర్మా. స్థానిక భాషా పత్రికల చట్టం 1878 రూపొందించడానికి ఏ చట్టాలను నమూనాగా తీసుకున్నారు? ఆన్సర్ 1. ఐరిష్ పత్రికా చట్టాలు. 132 ఒక ట్రాక్టర్ సామర్థ్యాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు? ఆన్సర్ 1. హార్స్ పవర్. 133 1 వోల్టు 50 హెర్ట్జ్ రేటింగ్ గల హీటర్ పరికరాన్ని భారతదేశంలో ఇంటిలో వాడే ఏసీ ఎలక్ట్రిక్ ప్లగ్లో వాడితే ఏం జరుగుతుంది? ఆన్సర్ 1. అది కొన్ని నిమిషములు లేదా సెకన్లలో కాలిపోతుంది. 134 లాఫింగ్ గ్యాస్ అని దేనిని అంటారు? ఆన్సర్ 2. నైట్రస్ ఆక్సైడ్. బెలూన్ను ఈ గ్యాస్తో నింపడం అంత సురక్షితం కాదు. ఆన్సర్ 3. ఉదజని. 136 ఒక ఓడ సముద్రం మధ్య నుండి ఒడ్డుకు వస్తున్నప్పుడు తీరంలో నిలబడిన వ్యక్తికి ఓడలోని ఏ భాగం ముందుగా కనిపిస్తుంది? ఆన్సర్ 1. స్తంభం. 137 సేంద్రియ పదార్థాల కంపోస్ట్ తయారీలో ఏ ప్రక్రియ జరుగుతుంది? ఆన్సర్ 2. ఆమ్లజని ఆధారిత జీర్ణ ప్రక్రియ. 138 జనపకట్ట నుండి నార తీసేందుకు ఏ ప్రక్రియను ఉపయోగిస్తారు? ఆన్సర్ 3. నానబెట్టడం. 139 కలరా ఉండలు ఏ సూత్రంపై పనిచేస్తాయి? ఆన్సర్ 4. ఉత్పతనము. 140 టైమ్స్ ఉన్నత విద్యా ర్యాంకింగ్ 2017 ప్రకారం ప్రపంచపు అత్యుత్తమ చిన్న విశ్వవిద్యాలయాల జాబితాలో మొదటి 10 ర్యాంకులలో స్థానం సంపాదించిన ఒకే ఒక భారతీయ విద్యా సంస్థ ఏది? ఆన్సర్ 2. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. 141 అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి లక్ష్య పరిధి కిలోమీటర్లలో ఎంత? ఆన్సర్ 3. 3000 కిలోమీటర్ల నుంచి 4000 కిలోమీటర్లు. 142 స్టాక్ హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన 2016 సమాచారం ప్రకారం భారత్ రక్షణ బడ్జెట్ చైనా రక్షణ బడ్జెట్తో పోలిస్తే సుమారుగా ఎంత? ఆన్సర్ 4వ వంతు. 143 రూపే అంటే ఏమిటి? భారత వెర్షన్. ఆన్సర్ 1. భారత వెర్షన్ చెల్లింపు కార్డు. 144 భారతదేశపు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో
జేఏఎం అంటే ఏమిటి? ఆన్సర్ 4. జన్ధన్, ఆధార్ మరియు మొబైల్. మానవుల్లో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసే జికా వైరస్ కు వాహకంగా పనిచేసే దోమ ఏ రకానికి చెందినది? ఆన్సర్ 2. ఎడిస్ ఈజిప్టి. 146. భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రణాళికా ప్రక్రియ ఒక. ఆన్సర్ 1. ఓపెన్ ప్రక్రియ. 147. ఏ కాంగ్రెస్ అధ్యక్షుడు 1938లో జాతీయ ప్రణాళికా కమిటీని ఏర్పాటు చేశారు? ఆన్సర్ 3. సుభాష్ చంద్రబోస్. 148. మొదటి పంచవర్ష ప్రణాళిక విజయవంతం కావడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ 4. ప్రణాళిక చివరి 2 ఏళ్లలో మంచి వ్యవసాయ దిగుబడి. 149. క్రింది వానిలో మహలనోబిస్ ప్రణాళికగా పేరొందినది ఏది? ఆన్సర్ 2. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక. 150. ఏ కాలాన్ని భారత్లో సభ్యోక్తిగా ప్రణాళికా సెలవు కాలంగా పిలుస్తారు? ఆన్సర్ 2. 1966 నుంచి 69. ఇది ఏపీపీఎస్సి గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీకి ఇటీవల జరిగిన పంచాయత్ సెక్రటరీకి సంబంధించిన అఫీషియల్ కి ఆన్సర్స్. ఇదో చాలా మంది ఫ్రెండ్స్ సక్సెస్ సీక్రెట్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం ద్వారా, అదే యూట్యూబ్ క్లాసుల ద్వారా మాకు ఎంతో ఉపయోగపడ్డాయని, చాలా సపోర్ట్ చేయగలిగామని తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నా యొక్క ప్రయత్నం మీకు ఉపయోగపడినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ, సక్సెస్ సీక్రెట్ని ఇదే విధంగా ఆదరిస్తూ మరింత అభివృద్ధి చెందడానికి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేస్తూ, షేర్ చేస్తూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.